నమస్తే, తెలుగు రాజ్యానికి స్వాగతం. నేను మీ సంధ్య. తెలుగు సినిమా ఇండస్ట్రీ అంచెలంచెలు ఎదుగుతూ ఇప్పుడు 1800 కోట్ల క్లబ్లో చేరిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మొదటి 100 కోట్ల సినిమా ఏది అని అంటే ఎవరైనా టక్కున చెప్పేది మగధీర. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక మైలురాయిని దాటి ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీ పవర్ అనేసి నలుదిశలా వ్యాపింపజేశారు డైరెక్టర్ రాజమౌళి. ఆయన చేతిలో ఎవరు పడ్డా ఎలాంటి పెద్ద హీరోలు అవుతారు, వాళ్ళలో ఎలాంటి నటన దాగి ఉంది అనేది ఆయన చేతిలో పడ్డాక ఎలా మలచబడతారు అన్న విషయం మనందరికీ తెలిసిందే. మగధీర సినిమా వచ్చి 16 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా ఆ సినిమాకు సంబంధించి ఆ సినిమాతో క్లోజ్ అసోసియేట్ అయిన మన చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలగట్ట శ్రీకాంత్ గారి ద్వారా మగధీర సినిమాకి సంబంధించిన అనేక విశేషాలు మేము ముందుంచే ప్రయత్నం చేయబోతున్నారు. ఆలస్యం చేయకుండా శ్రీకాంత్ గారి మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. ఎక్కడి నుంచి ప్రారంభిస్తారు? శ్రీహరి గారి ఓపెనింగ్ సీన్ నుంచే స్టార్ట్ చేస్తారా, లేదు సినిమా ఎలా పట్టాలెక్కింది, ఆ స్టోరీ అనుకున్నది ఒకరి కోసము రామ్ చరణ్ గారి దగ్గరికి ఎలా వెతుక్కుంటూ వచ్చిందని స్టార్ట్ చేస్తారా? వాస్తవంగా అనుకున్నది మరొకరి కోసం విజేంద్ర ప్రసాద్ గారు తీర్చిదిద్దింది ఇంకొకరి కోసం. అది రామ్ చరణ్ గారి పేరు మీద రాసి పెట్టింది. విజేంద్ర ప్రసాద్ గారు ఒకరోజు మధ్యాహ్నం సుష్టిగా భోంచేసి ఆయన ఒక మరాఠీ సినిమా చూస్తున్నారంట. చూస్తుంటే మొఘలాయి సైన్యం ఒక్కసారిగా విరుచుకుపట్టడంతో కకావికలైపోయినటువంటి శివాజీ గారి సైన్యాధ్యక్షుడైనటువంటి తానాజీ కొద్ది దూరంలో సింహగఢ్ ఉంది, సింహగఢ్కు వెళితే అక్కడ ఉన్నటువంటి ఫిరంగులతో ఈ సైన్యాన్ని అంతమొందించవచ్చని చెప్పి శివాజీని ముందు కోటలోకి పంపించేసిన తర్వాత తానాజీ 1, 2, 3 అంటూ వస్తున్నటువంటి శత్రువుల్ని తెగనరికి ఆయన నేల కొరిగిన తర్వాత అప్పుడు శివాజీ వచ్చి గఢ్ మిలగయా మగర్ సింహ్ చలాగయ్య అని ఒక డైలాగ్ చెప్తాడు. చెప్పిన తర్వాత ఎవరైనా సరే మన కళ్ళు చెమరుస్తాయి. ఆ పాత్ర విజేంద్ర ప్రసాద్ గారిని, తానాజీ పాత్ర విపరీతంగా వెంటాడటం మొదలుపెట్టింది. ఇట్లాంటి యోధుడు మళ్ళీ పుడితే ఎలా ఉంటుంది, ఇలా 1 కాదు 2 కాదు 3 కాదు 100 మందిని ఒకేసారి తొదముట్టించి నేల కొరిగినటువంటి యోధుడు అనేటటువంటిది ఆయన్ని విపరీతంగా వెంటాడటం మొదలుపెట్టింది. అప్పటికి విజేంద్ర ప్రసాద్ గారు పూర్తిస్థాయి కథా రచయిత అయిపోయారు. విజేంద్ర ప్రసాద్ గారి దగ్గర కోడూరి శ్రీశైల శ్రీరాజమౌళి గారు స్టోరీ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. పూర్తి పేరు అది నాకు బాగా గుర్తుంది. అమ్మ దొంగ సినిమా చేసినటువంటి నిర్మాతలు కృష్ణ గారితో మళ్ళీ జగదేక వీరుడు టైటిల్తో సినిమా చేయాలి. టైటిల్ ఫిక్స్ చేసేసారు. చేసిన తర్వాత సాగర్ గారి దర్శకత్వంలోనే కథ విజేంద్ర ప్రసాద్ గారు ఈ కథ చెప్పారు. ఈ కథ ఏ విధంగా చెప్పారు? రాజమాతను కాపాడేటటువంటి బాడీగార్డ్, అంగరక్షకుడు, రాజమాత కోసం 100 మంది యోధుల్ని, శత్రువుల్ని తుదముట్టించి తాను కూడా ప్రాణాలు విడుస్తాడు, రాజ్యాన్ని రాజమాతని కాపాడతాడు అనేది కథ. పునర్జన్మలు ఉన్నాయి ఇందులో. మళ్ళీ రాజమాత జన్మించింది, మళ్ళీ హీరో పుట్టాడు. రాజమాత వచ్చి ఒక మేధా పాట్కర్ లాంటి సోషల్ వర్కరు, చీఫ్ మినిస్టర్ కావడం ఒక స్టేట్కి. ఆమె బాడీగార్డే ఆమె కోసం కృషి చేసేటటువంటి ఒక బాడీగార్డ్. ఇది కథ. హీరో హీరోయిన్స్ కాదు. కానీ వాళ్ళకి కథ నచ్చలేదు, రిజెక్ట్ చేశారు. వేరే కథ రచయిత వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత ఇది ఉండిపోయింది. అట్లాగే విజేంద్ర ప్రసాద్ గారి దగ్గర ఉండిపోయింది. రాజమౌళి గారిని ఇప్పుడు విజేంద్ర ప్రసాద్ గారిని ఏ శివాజీ, తానాజీ ఆ పాత్రలు, ఆ నేపథ్యం మన విజేంద్ర ప్రసాద్ గారిని వెంటాడాయో, ఇప్పుడు ఈ కథ రాజమౌళి గారిని వెంటాడటం మొదలుపెట్టింది. అవును భలే ఉంది కదా అని చెప్పి కట్ చేస్తే మీకు రామ్ చరణ్ని లాంచ్ చేయాలి. చిరంజీవి గారి ఇంట్లో చిరంజీవి గారు, విజేంద్ర ప్రసాద్ గారు, అరవింద్ గారు, రాజమౌళి గారు కూర్చున్నారు. కూర్చున్న తర్వాత రాజమౌళి గారు ఒకటే చెప్పారు, సార్ మొదటి సినిమా నేను చేయను, మొదటి సినిమా రామ్ చరణ్తో నేను చేయను, నేను డైరెక్ట్ చేయను. రెండో సినిమా అయితే ఓకే, ఎందుకంటే మొదటి సినిమాకు విపరీతంగా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కాబట్టి నేను చేయను అని చెప్పి వెలుపలికి వచ్చేసిన తర్వాత మొదటి సినిమా వైజయంతి మూవీస్ చిరుత 100 days ఫిల్మ్ అవటం, అనుకున్న టైంకి విడుదల కావటం 2007లో ఇదంతా జరిగిన తర్వాత ఏంటంటే ఇప్పుడు మళ్ళీ బాల్ రాజమౌళి గారి కోర్టులో ఉంది. ఇప్పుడు రాజమౌళి గారు
సినిమాకు సంబంధించిన ఓపెనింగ్ కానీ క్లోజింగ్ కానీ ఏమీ చెప్పలేదు. శతద్రు వంశ యోధుడైన కాలభైరవ ఒక్కొక్కడిని తెగ నరికే ఒకే ఒక ఎపిసోడ్ చెప్పాడు అంతే, ఏమీ చెప్పలేదు. ఇలా రామ్ చరణ్ తెగ నరుక్కుంటూ వస్తాడు, వచ్చిన తర్వాత ఇట్లా నేల కొరుగుతాడు, ఇట్లా ఉంటుంది. ఇది ఫ్లాష్ బ్యాక్లో సెకండ్ హాఫ్ వస్తుంది. మిగతా కథ ఏది నేను చెప్పను, ఇది చెప్తున్నాను వినండి. నేను ఇంకా చేసుకోవాలి, దీనికి సంబంధించి నేను నాన్న కూర్చొని దీనికి వేయాల్సినటువంటి ఆధారులు చాలా వేయాలి అన్న వెంటనే చిరంజీవి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇక్కడ అల్లు అరవింద్ గారితో పాటు బివిఎస్ఎన్ ప్రసాద్ గారు కూడా ఒక నిర్మాత అండి సినిమాకి. నిర్మాతలకు 2 పేర్లు వేస్తారు మీరు ఇప్పుడు టైటిల్ కార్డ్స్ చూస్తే. నిర్మాత బాగోలి ప్రసాద్ గారి పేరు ఉంటుంది, తర్వాత నిర్మాతగా అల్లు అరవింద్ గారి పేరు ఉంటుంది. ఎందుకంటే ప్రీవియస్ ఛత్రపతి కమిట్మెంట్ రాజమౌళి గారికి బివిఎస్ఎన్ ప్రసాద్ గారికి ఉంది ఇంకొక సినిమా చేయాలని. అందుకోసం ఈ సినిమాలో బివిఎస్ఎన్ ప్రసాద్ గారి భాగస్వామ్యం కూడా ఉంది. అట్లా ఈ సినిమా ఏంటంటే, ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికీ ఒకసారి చూస్తే ఈ కథలో ఎంత గొప్పగా చేశారు ఈ కథ అంటే, రాజమాతను కాస్త రాజకుమారిని చేశారు. అది అతిపెద్ద మలుపు కథలో. అది చేయటం వల్ల ఏమైపోయిందంటే సోల్లోకి వచ్చింది కథ. మీకు అంత క్రితం సోల్లో లేదు, అందుకే అక్కడ రిజెక్ట్ అయింది. ఎప్పుడైతే సోల్లోకి వచ్చిందో హీరోయిన్ అయింది. రాజమాత కాస్త హీరోయిన్ రాజకుమారి అయిపోయేటప్పటికి ఏంటంటే, కథలో ఏంటంటే అతను తనకు తెలుసు ఎప్పుడైనా సరే ఏదో ఒక రోజు అల్పాయుష్కుడిగానే మరణిస్తాడన్న విషయం కాలభైరవకు తెలుసు. ఎందుకంటే శతద్రు వంశయోధుడు కాబట్టి 100 మంది వీరుల్ని చంపి కానీ చచ్చిపోరు కాబట్టి ఏదో ఒక రోజు ఎటువైపు నుంచైనా ఉపద్రవం వస్తే నేల కొరగడం తథ్యం తెలుసు. కాబట్టి తన గుండెల్లో ప్రేమ ఉన్నా కూడా ఆ ప్రేమను వ్యక్తపరచలేనటువంటి ఒక మూగ బాధని ఆ పాత్ర అనుభవిస్తూ ఉంటుంది. అక్కడేమో ఆమె ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటుంది. ఇది అద్భుతమైనటువంటి సోల్లోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా పట్టాలు ఎక్కడ మొదలుపెట్టిన తర్వాత మీకేంటంటే రాజమౌళి గారు ఎక్కువ ఆలోచించింది ఓపెనింగ్ సీన్ అండి. ఓపెనింగ్ సీన్లో చెప్పేస్తే కానీ మిగతా కథని చెప్పటం సాధ్యపడదని తెలుసు. దానికి ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ గారిని ఆవాహన చేసుకున్నాడు రాజమౌళి గారు. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ గారు ఏంటంటే ఓపెనింగ్ సీన్లో కథ చెప్పేస్తాడు. ఎనీ సస్పెన్స్ థ్రిల్లర్, ఎనీ మర్డర్ మిస్టరీ ఓపెనింగ్ సీన్లో కథ చెప్పేసి ఆ తర్వాత చిక్కుముళ్ళు తీస్తూ వేస్తూ వెళతా ఉంటాడు. అది ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ థియరీ అనమాట. అందుకని ఏం చేశాడంటే రాజమౌళి గారు మీకు ఓపెనింగ్లోనే పర్వతాల మీద నుంచి వీళ్ళు పడిపోయేటటువంటి సన్నివేశం పూర్తి చేసేసాడు ఆయన. పూర్తి చేసేసి దానికి షార్ట్ బై షార్ట్ ఇంక్లూడింగ్ రీరికార్డింగ్ మనసులో ఊహించుకుని షార్ట్ బై షార్ట్ రాసుకున్నాడు. అది అద్భుతం. విఎఫ్ఎక్స్గా కన్నల్ కన్నన్ గారు వచ్చారు, తర్వాత మనకి ఆర్ట్ డైరెక్టర్గా రవీంద్ర గారు వచ్చారు, తర్వాత మనకి కీరవాణి గారు కీరవాణి గారు పెద్ద దిక్కు కాబట్టి కీరవాణి గారే సంగీత దర్శకులు కాబట్టి కీరవాణి గారు ఎలాగూ ఉన్నారు. ఇట్లా మీకు ఈ సినిమాకు సంబంధించినటువంటి సర్వము సమస్తము ఇక్కడ స్టైలింగ్ వచ్చేసి రాజమౌళి గారి ఐడియా బంగారు కోడిపెట్ట పాట రీమిక్స్ చేయాలన్న ఐడియా కీరవాణి గారి అర్ధాంగి వల్లి గారిది. ఆ ఐడియా ఆవిడదే అనమాట. అట్లా మగధీర ఏంటంటే మరీ ముఖ్యంగా కొన్ని పాత్రలు దేవిగిల్కి అతను అప్పుడు కృష్ణార్జున అనే సినిమాలో చేశాడు విలన్గా. దేవిగిల్కి అసలు హార్స్ రైడింగ్ అంటే వణుకు భయం. అట్లాంటిది అతనికి అర్థమైంది ఈ పాత్ర చాలా గొప్ప పాత్ర, ఇది వదులుకుంటే చాలా మిస్ అవుతానని అతను రాత్రిమౌళ్ళు కష్టపడి హార్స్ రైడింగ్ చేసి అతను చేశాడనమాట. వీళ్ళు ఏంటంటే కొన్ని సన్నివేశాల కోసం ఒక విచిత్రమైనటువంటి లొకేషన్ కావాలి అని ఆ లొకేషన్ని హ్యాండ్ చేసుకుంటూ రన్ ఆఫ్ కచ్కి వెళ్ళిపోయారు. రన్ ఆఫ్ కచ్కి వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే మొట్టమొదట మీకు ఏంటంటే కంప్లీట్ మనం కనుచూపు మేర ఎటు చూసినా ఎర్రమట్టి చాలా బాగుంటుంది. అదే అనమాట కంప్లీట్ ఎర్రమట్టి అద్భుతంగా ఉంది. దీని మీద ఈ హార్స్ రైడింగ్లు తర్వాత హార్స్ వచ్చేసి కూరుకుపోయే అతను ఊబిలో పడిపోతాడు తీసు అవన్నీ అక్కడ తీద్దామని అనుకున్న తర్వాత ఏంటంటే దీని తర్వాత ఇంకేముంటుంది లొకేషన్స్కి వెళ్తే అప్పుడు ఆ వైట్గా ఉన్నటువంటి కంప్లీట్ అది రన్ ఆఫ్ కచ్ అంటారు దాన్ని. అక్కడి నుంచి మనం పాకిస్తాన్ బార్డర్ యాక్చువల్గా వీళ్ళు తవ్వి చూసి రాజమౌళి గారు వీళ్ళందరూ అంటే దీని కింద ఇంకేముంటుందంటే దాని కింద వచ్చేసి బంకమట్టి లాగా మట్టి ఉందన్నమాట. అవన్నీ తవ్వి చూశారనమాట. చూసి ఇది అద్భుతమైనటువంటి అక్కడ వైట్ బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం సినిమాటోగ్రాఫర్స్కి. అలాంటి లొకేషన్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ లొకేషన్లో పాట ప్లాన్ చేసుకోవటం, ధీర పాట సగం పాట అక్కడే చేశారు, రన్ ఆఫ్ కచ్లో చేశారు. కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ అక్కడే చేశారు. మ్యాచింగ్ షాట్స్ మళ్ళీ విఎఫ్ఎక్స్కి సంబంధించి ఇక్కడ ఆర్ఎఫ్సీలో మ్యాచింగ్ చేశారు ఆ మేకింగ్కి సంబంధించి. ఇట్లా అనుకున్న తర్వాత ఏంటంటే ఇందులో హర్ష పాత్ర ఏదైతే ఉందో హర్ష పాత్రకు సంబంధించి
హర్ష ఇంట్రడక్షన్ సీన్ కానీ అక్కడి నుంచి వచ్చే బంగారు కోటి పెట్ట కానీ అక్కడి నుంచి అక్కడికి ఆ మీటర్ ఏంటంటే పర్ఫెక్ట్ కమర్షియల్ మీటర్ అనమాట. ఆ పర్ఫెక్ట్ కమర్షియల్ మీటర్లో కూర్చోవాలంటే అతను ఏదో ఒక విన్యాసం చేసి విన్యాసం ద్వారా అతను మీకు యాజ్ ఇట్ ఈజ్ మనకు ఘరానా మొగుళ్ళు ఏదైతే ఫైట్ చేసి చిరంజీవి గారు పొన్నాంబళంతో ఫైట్ చేసిన తర్వాత బంగారు కోటి పెట్టి సాంగ్ ఏదైతే మీటర్ ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ కమర్షియల్ మీటర్ అనమాట. మీకు ఇక్కడ తీసుకొచ్చి అతను ఆ బైక్ జంప్ చేసేటట్టు 90 అడుగుల పైనుంచి పడిపోయాడు పీటర్ హెయిన్స్. నెక్స్ట్ షాట్ టేక్కి రామ్ చరణ్ని పంపించాలి, కొత్త వైర్ వేయాలి, ఇంకొకసారి చేస్తానని వెళ్ళాడు ఎవరు పీటర్ హెయిన్స్. ఇంకొకసారి దీన్ని డైవ్ చేద్దాం అనుకొని అది ఇలా వెళ్ళి ఇలా ఇమ్మీడియట్గా ఇలా వచ్చి 90 అడుగుల ఎత్తులో నుంచి పడిపోతే బతుకున్నాడు చచ్చిపోయాడు తెలియదు, ఎన్ని ఎముకలు విరిగిపోయాయో తెలియదు. తీసుకువెళితే ప్రాణాపాయం లేదు, 6 నెలలు బెడ్ మీద నుంచి తెగ్గకూడదన్నారు. నెల రోజులకు వచ్చేసాడండి, నెల రోజులకు వచ్చి షాట్ తీశాడు పీటర్ హెయిన్స్. మండోడు సెంధిల్ గారు కానీ సినిమాటోగ్రాఫర్గా పీటర్ హెయిన్స్ కానీ వీళ్ళ భాగస్వామ్యం చాలా ఉంది. అట్లాగే సౌండ్ సూపర్విజన్ ఒకటండి. మనం ఎక్కువగా కీరవాణి గారికి మనము ఆయనకి ప్రథమ తాంబూలం ఇచ్చేస్తాం కదా. సౌండ్ సూపర్విజన్ కళ్యాణి మాలిక్ చేశారు. కీరవాణి గారి సోదరులు ఎవరైతే ఉన్నారో సంగీత దర్శకులు, సౌండ్ సూపర్విజన్ కళ్యాణి మాలిక్ చేశారు. అద్భుతంగా సౌండ్ని సూపర్విజన్ చేశారు. హీరోయిన్గా మొదట అనుకుంది తమన్నానండి. ఓకే, మొదట తమన్నాను అనుకొని మళ్ళీ కాదు తమన్నా కాదు ఇంకెవరో కావాలంటే రాజమౌళి గారికి కాజల్ అగర్వాల్ అని చెప్పి కాజల్ అగర్వాల్ని తీసుకొచ్చి సినిమా ప్రారంభోత్సవం ప్రకటన అన్నీ ఫిల్మ్నగర్ కల్చరల్ సెంటర్లో జరిగిన రోజు చాలా ఉద్వేగానికి మేమందరం లోనయ్యాం. ఎందుకంటే ఏ విధంగా యమదొంగ తర్వాత రాజమౌళి గారు చేస్తున్నారు, మన రామ్ చరణ్కి రెండో సినిమా కాబట్టి ఏ స్థాయిలో ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి ఒక ఇది. ఈ సినిమా మొత్తం ఒక ఎత్తు అండి, శ్రీహరి గారి పాత్ర ఒక్కటే ఒక ఎత్తు. ఈ సినిమాకి సంబంధించి మనం ఎప్పుడు ఎన్నిసార్లు ఏం మాట్లాడుకున్నా శ్రీహరి గారి పాత్ర గురించి మాట్లాడుకోకుండా ఇది పూర్తి కాదు. ఎందుకంటే శ్రీహరి గారిని అప్పటికి ముందే షేర్ ఖాన్ పాత్ర శ్రీహరి గారి చెయ్యాలి అని అసలు ఇంకొక ఆర్టిస్ట్ గురించి రాజమౌళి గారికి ఏ విధమైనటువంటి సెకండ్ థాట్ సెకండ్ ఒపీనియన్ ఇంకొక ఆర్టిస్ట్ గురించి లేదు. ఈ పాత్ర శ్రీహరి గారు వెయ్యాలి చెయ్యాలి అంతే అని చెప్పేసి అట్లా శ్రీహరి గారు షేర్ ఖాన్ అసలు కొన్ని చెప్పకూడదు తెలియదు కానీ ఎక్కడ ఏ సమావేశానికి వెళ్ళినా సినిమా విడుదలైన తర్వాత శ్రీహరి గారు ఎక్కడికి వచ్చినా జనంలో నుంచి విపరీతంగా అరుపులు కేకలు గోల, ఈ సినిమాకు సంబంధించి డైలాగులు చెప్పమని. ఎక్కడికి వచ్చినా శ్రీహరి గారు ఓడిపోయిన నీ ప్రేమను గెలిపించుకోవడానికి చీకటి కడుపును చీల్చుకొని మళ్ళీ పుడతావరా భైరవా అని ఆయన చెబితే కానీ ఆ సమావేశం పూర్తయ్యేది కాదు. అటువంటి పరిస్థితి శ్రీహరి గారికి షేర్ ఖాన్ అండ్ ఆల్సో సాల్మన్. ఎందుకంటే ఇంట్రడక్షన్ ఆయన సీన్ తోటే కదా స్టార్ట్ అయ్యేది. అద్భుతం అసలు నిజంగా. అంటే మామూలుగా మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో చావులు హీరోయిన్లు చచ్చిపోతారు అంటే యాక్సెప్ట్ చేయరు. అలాంటిది సినిమా స్టార్టింగే వాళ్ళ చావుతో అంటే ప్రేమ అనేది ఎంత బలంగా ఉంటుంది, పాశం అనేది ఎంత బలంగా ఉంటుంది. ఇప్పటికైనా చెప్పు భైరవ అని అన్నప్పుడు దీన్ని ఎక్స్ప్రెస్ చేసే లోపు ఆమె వినిందో వినలేదో అన్న కన్ఫ్యూజన్లో ఆమె పడిపోవడం, వెంటనే ఈయన దూకడము, ఇదేంటి వీళ్ళని చంపేస్తూ స్టోరీ స్టార్ట్ అయ్యింది అన్న ఆ డౌటు అసలు ఎలా యాక్సెప్ట్ చేస్తారనుకున్నారు అనేసి కట్ చేస్తే సీన్ టు సీన్ దాంట్లో ఒక్కొక్కరు ఇన్వాల్వ్ అవుతున్న విధానము. అక్కడ మనకి సెకండ్ హాఫ్ శరత్ బాబు గారి పాత్ర ఏదైతే వస్తుందో అది ఫస్ట్ హాఫ్లో సూర్య గారు చెక్ చేయించడం, ఇట్లాంటివన్నీ మైన్యూట్ డీటెయిల్స్ చాలా బాగున్నాయి. అట్లాగే మాంత్రికుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా మాంత్రికుడు ఉన్నాడు అని చెప్పడం, ఏది రావు రమేష్ గారి పాత్ర, అదొకటి అద్భుతమైనటువంటి ఆలోచన. అట్లాగే మీరిద్దరు ఎదురుపడినప్పుడు ఏ విధంగా ఉంటుంది, ప్రకృతి ఏ విధంగా విలయతాండవం చేస్తుందని చెప్పేసి రావు రమేష్ గారు చెప్పేటటువంటి కాలజ్ఞానం లాగా ఉంటుంది ఆయన చెప్తాడే. అవన్నీ కూడా ఏంటంటే థియేటర్లలో తెలియనటువంటి ఒక ఆర్ఆర్ సార్. ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసినప్పుడు మళ్ళీ డిఫరెంట్గా రమ్ రమ రోరే ఆర్ఆర్ ఎంత ఇంపాక్ట్ ఉంటుందంటే పవర్ఫుల్ 2 క్యారెక్టర్స్ ఎదురుపడినప్పుడు ఎలా ఉంటుంది అన్నది. అంటే రామ్ చరణ్కు ధీటుగా నెగిటివ్ రోల్ని కూడా సెలెక్ట్ చేయడము అనేది, ఆ రేంజ్లో ఆయన పర్ఫార్మెన్స్ ఉండడము, ఎవరు తక్కువ చేస్తారు ఎవరు ఎక్కువ చేస్తారని చెప్పడానికి లేదు. చాలా అంటే తెర మీద కనిపించే క్యారెక్టర్స్ చాలా తక్కువ, తెలిసిన క్యారెక్టర్స్ చాలా తక్కువ, వాటి నుంచి ఈ రేంజ్ ఇన్పుట్ తీసుకురావడము అనేది నిజంగా అసలు రాజమౌళి గారి చేతిలో పడితే ఎవరైనా సరే ఏంటిది మట్టి మాణిక్యం అవడం అనేసి అని అంటుండగా సెకండ్ సినిమానే రామ్ చరణ్ కెరీర్లో రత్నంగా మారుతుంది అంటారు. అట్లా సానబెట్టి వాళ్ళని దగదగా మెరిసేటటువంటి రత్నంగా వాళ్ళని తీర్చిదిద్ది రాజమౌళి గారు.
మీకు ఈ సినిమాలో దేవిగిరి గారి వెనకాల ఉన్నటువంటి సాయుధులలో ఒకరు ప్రభాకర్, తెలంగాణ ప్రభాకరు. ఆ ప్రభాకరే తర్వాత విలన్గా మనకి చాలా సినిమాల్లో విలన్గా మనకి మర్యాద రామన్నలో హీరోయిన్ వన్ ఆఫ్ ద బ్రదరు సుప్రీత్ కాకుండా ప్రభాకర్ వెనకాల ఒక హెంచ్మెన్ అనమాట. అవును. అట్లా వాళ్ళల్లో నుంచి ఒడ్డు పొడుగు బాగున్నాడే, రౌద్రంగా ఉన్నాడే, ఇతనికి వెళ్ళనిద్దాం, అతని చేత అసలు అద్భుతమైన బాహుబలిలో చేయించుకోవడం కాలకేయుడిగా మామూలు విషయం కాదు కదా, వాళ్ళలో ఎంపిక చేసుకుని. అంటే హర్ష ఇంట్రొడక్షన్ కు ఎంత కేర్ తీసుకున్నారో, శతధ్రువంశ యోధుడు అన్నప్పుడు సమీర్ చెప్తూ ఉంటే బ్యాక్గ్రౌండ్ లో ఆయన చూపించిన విధానం, కత్తి ఫైట్ లో ఆ సీన్ కి సంబంధించి ఎలాంటి మాన్సింగ్ పాత్ర సమీర్ గారు చేసింది మాన్సింగ్ పాత్ర. అంటే వాళ్ళు అక్కడ ఏంటంటే వీళ్ళ రన్ ఆఫ్ కచ్కి వెళ్ళినప్పుడు, గుజరాత్కి వెళ్ళినప్పుడు అక్కడ దొరికిన గుర్రం అది తెలుసా మీకు? అక్కడ దొరికింది గుర్రం, బాదల్ దాని పేరు. అది కన్ను మూసి తెరిచే లోపు అది ఎంత దూరం పరిగెడుతుందో దానికే తెలియదు. వెరీ వైల్డ్ హార్స్ అది. రామచరణ్ గారి దగ్గర ఇప్పటికీ ఉండాలి, అక్కడి నుంచి తెచ్చుకున్నాడు ఆయన దాన్ని. దాంతోనే సినిమాకి సంబంధించిన హార్స్ రైడింగ్ సీన్స్ అన్ని దానిలోనే చేసి అది వైల్డ్గా రియాక్ట్ అయింది. ఆ వాటర్లోంచి వస్తాడు కదా ఆయన. అవును, అది కాలభైరవ వాటర్లోంచి వస్తాడే, అప్పుడు అది చాలా వైల్డ్గా రియాక్ట్ ఆయన పడేసిన తర్వాత దాదాపు రామ్ చరణ్ గారు 2 నెలలు బెడ్ రెస్ట్, లిగ్మెంట్ ఇదైంది. అప్పుడు లిగ్మెంట్ ఇదై 2 నెలలు బెడ్ రెస్ట్ రామ్ చరణ్ గారు. తర్వాత మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అయింది. ఓకే. సినిమాకి శివశంకర్ గారికి బెస్ట్ కొరియోగ్రాఫర్ జాతీయ పురస్కారం, విఎఫ్ఎక్స్ కర్నల్ కన్నన్ గారికి జాతీయ పురస్కారం, దాదాపు 10 నంది అవార్డులు, 10 నంది అవార్డులు వచ్చినాయి. మొదటి రోజు విడుదలకు ముందు సినిమాక్స్, తర్వాత ఫిలిం ఛాంబరు, సినిమాక్స్, ప్రసాద్ మల్టీప్లెక్స్ మొత్తం ప్రీమియర్స్ అనమాట. ప్రీమియర్స్కే చాలా పెద్ద ఇండస్ట్రీ హిట్ అనే టాక్ స్ప్రెడ్ అయిపోయి ఇవాళకి 236 కేంద్రాల్లో ఇవాళకి 100 రోజుల సినిమా అన్న రికార్డు అప్పటికి ఇవాళకి మగధీర పేరు మీదే లిఖించబడింది. అట్లాగే 10, 20, 30, 40, 50, 60, 70 అలా 100 కోట్లు సినిమా అన్నది ఇవాళకి 100 కోట్ల సినిమాగా, మొదటి 100 కోట్ల సినిమాగా ఇవాళకి చరిత్రలో నిలిచిపోయింది. అలా సునీల్ గారి పాత్ర కావచ్చు, అది తమిళ్లో చేద్దాం అనుకోనండి. మన వివేక్ని పెట్టి రీమేక్ చేసి, సునీల్ గారు ఉన్న కామెడీ సీన్స్ అన్ని వివేక్తో రీమేక్ చేయించి ఒక ఫ్రెష్ వెర్షన్ రిలీజ్ చేయించాలనుకున్నారు. కానీ కలైపులి తాను గారు నిర్మాతగా రావాల్సిన సినిమా తమిళంలో ఆ విధంగా విడుదల కాల. అదొక్కటి ఇప్పటికీ కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇతర భాషలలో కూడా మనం మన సత్తా చాటడానికి అవకాశం ఉన్నప్పుడు ఆ పని మనం చేయలేదు, ఇంత గొప్ప సినిమాతో చేయలేకపోయామన్నటువంటి బాధ మాలాంటి సినిమా విశ్లేషకులకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి కుదురుతాయి ఇలాంటివి, అవును, మళ్ళీ చేయాలంటే కుదరవండి. అంటే అప్పటికే పాన్ ఇండియా సినిమా అయిపోయేది, మగధీర అనుకుని చేసి ఉంటే ఎందుకని చేయలేదో నాకు ఇప్పటికి అర్థం కాదు. తమిళంలో కూడా యాజ్ ఇట్ ఈజ్గా తెలుగుని తమిళ్లోకి డబ్ చేసి అలా విడుదల చేశారు. అక్కడ కొంచెం ఇది అనిపించింది. ఎందుకంటే ఎట్ ఏ టైం అటు రాజమౌళి గారి గ్రాఫ్ని కావచ్చు, రామ్ చరణ్ గారిని గ్రాఫ్ని కావచ్చు, రెండింటిని మార్చిన శిఖరం ఎక్కిచ్చింది. ఇద్దరిని రాజమౌళి గారిని డబుల్ శిఖరం ఎక్కిచ్చేసింది. ఇది కదా మన చిరంజీవి గారి వారసుడు, ఇది కదా ఆయన కెపాసిటీ అనేసి అని. అంటే ఆయన అన్నట్టు ఎందుకు అది చూశాక ఇందుకోసమే కావచ్చు రాజమౌళి గారు ఆయన మొదటి సినిమా చేయనన్నారేమో, ఒక యాక్టర్ మైనస్లు ప్లస్లు తెలిస్తే దీన్ని ఎలా మలుచుకోవచ్చు అన్నది. అంటే హెయిర్ టెక్స్చర్ అండి, మీకు రామ్ చరణ్ గారి హెయిర్ చాలా అద్భుతమైన హెయిర్ అండ్ టెక్స్చర్. అవును, ఇవన్నీ ఏంటంటే స్టైలింగ్లో రమా గారు వీళ్ళందరూ పరిశీలించి మొదట చిరుతలో ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి వాళ్ళకి అర్థమవుతాయి, మనకే అర్థమవుతాయి. అసలు అర్థమైన తర్వాత ఏంటంటే మైనస్ని ప్లస్ ఎలా చేయాలి, ప్లస్ని ఇంకెంత ప్లస్ చేసి చూపించవచ్చు అనేటటువంటిది ఆ హెయిర్. అందుకే ఇక్కడ దాకా పెంచడం మీకు. అందుకే హర్ష పాత్ర మీరు చూస్తే మీకు పోనీ వేసుకుని అనిపిస్తాడు. హర్ష పాత్ర పోనీ వేస్తుంటారు, ఎందుకంటే అప్పుడు పెంచేసుకున్నాడు, పెంచింది కట్ చేయడానికి లేదు కదా, కాబట్టి పోనీ వేసేసారు. నాకు ఈ సినిమాకు సంబంధించి అల్లు శిరీష్ గారు మనకి హిందీ గజని కో ప్రొడ్యూసర్గా చేసి ఫ్రెష్గా ల్యాండ్ అయ్యారు. హైదరాబాద్ ల్యాండ్ అయిన తర్వాత మగధీర ఆర్ఎఫ్సీలో జరుగుతుంది, వెళ్ళారు అనమాట. వెళ్ళిపోయి ఇందులో కూడా పూర్తి స్థాయిలో హోమ్ ప్రొడక్షనే కదా, ఇందులో కూడా పూర్తిగా అన్ని అంశాల్లో ఇన్వాల్వ్ వెళ్ళిపోయి మరుసటి రోజు మర్నాడు వచ్చేసి ఫోన్ చేశారు. నాకు ఫోన్ చేశారు, చేసి అదేంటది
ఆర్ఎఫ్సికి వెళ్తానన్నారు కదా, మొత్తం అక్కడే ఉంటాను, ఇన్వాల్వ్ అయిపోతాను, ఉండాలి లేని అనుకుని వెళ్ళిపోయారు. ఎందుకు వచ్చింది? వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు నేను వెళ్ళి అదేంటి ఇదేంటి అని అడిగితే వాళ్ళు ఇబ్బంది పడతారని వాళ్ళ పనిని వాళ్ళని చేసుకునిద్దామని నేను వెనక్కి వచ్చాను అన్నారు. అంటే వాళ్ళు అంతగా ఇన్వాల్వ్ అయిపోయి పని చేస్తున్నారు, కంప్లీట్ వెళ్ళిపోయి వాళ్ళు అక్కడ. రాజమౌళి గారి హోంవర్క్ ఏ రేంజ్ లో ఉంటుందో ఎవ్రీ మూవీకి మనం చూస్తూనే ఉన్నాం కదా. మహేష్ బాబు గారు పాస్పోర్ట్ బ్లాక్ చేశారని ఆయన మీమ్స్ క్రియేట్ చేయడం కావచ్చు, ఆయనే స్వయంగా బ్లాక్ చేశారని చూపించడం కావచ్చు, అప్పుడే ఆయన పబ్లిసిటీ స్టంట్ కూడా ఆ రేంజ్ లో ఉండేది. శిల్పకళా వేదికలో జరిగినటువంటి ఆడియో వేదిక ఏంటంటే, ఇవాళకి ఆడియో వేదిక రోజు వింగ్లో ఉన్నాను నేను. వింగ్లో ఉండి ఏదో ఉన్నాను, రకరకాల కార్యక్రమాల్లో మునిగిపోయి ఉన్నాము. ఆ వింగ్లో ఉండి చేస్తూ ఏంటంటే అసలు ఆ ట్రైలర్ చూసిన తర్వాత అసలు అసలు సినిమా ఎప్పుడెప్పుడు చూసేద్దాం. మరీ ముఖ్యంగా ఏంటంటే శతద్రువ వంశయోధుడు వాళ్ళందరినీ తెగ నరికేసి ఆ బాణాలు గుచ్చుకుపోయి ఉంటాయి. బాణాలు ఇంకొకటి వచ్చి కత్తితో బాణాలు కొడితే బాణాలు విరిగిపోయి లోపల గుచ్చుకుపోయి ఉంటాయి. అతను ఇలా విరుచుకుపడతాడు అనమాట, కత్తి పట్టుకొని ఇలా విరుచుకుపడతాడు ఒక్కసారిగా. ఆ ఒక్క షాటు ట్రైలర్లో చూసేసి ఎంత తొందరగా ఎప్పుడెప్పుడు ఎలా అసలు సినిమా ఎంత తొందరగా విడుదలవుతుందని ప్రీమియరే చూడటం. శ్రీహరి గారు వాళ్ళు వెళ్ళిన తర్వాత మేము అందరం కలిసి ప్రీమియర్ చూసి తర్వాత ఇంకా మరుసటి రోజు నుంచి ఎప్పుడు వీలున్నా వెళ్ళి సినిమా చూసేటటువంటి ఒక పరిస్థితి. ఇంకా సినిమా ఎందుకు నాకు ఇది ఎంత బాగా గుర్తుంది, హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఫస్ట్ టైం చూసిన సినిమా. ఇంకా అప్పటికి ఆన్లైన్ బుకింగ్స్ ఏం రాలేదు. క్యూ లైన్లో నిలబడి, అంటే మీడియా ఎంట్రీ ఇంకా అవ్వలేదు, క్యూ లైన్లో నిలబడి 3 థియేటర్లు తిరిగితే కానీ టికెట్ దొరకల. కష్టపడి సంపాదించి, అంటే బాల్కనీ మిస్ అయిపోతే ఇటు పరిగెత్తుకుంటూ రావడం, క్యూ లైన్లో ఒకటే 4 ఫ్రెండ్స్ నిల్చోవడం, ఎక్కడో లైన్లో దొరక్కపోతుందా అనేసి అని థియేటర్లో చూసిన ఎక్స్పీరియన్స్, థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అండి. సినిమా థియేటర్కల్ ఎక్స్పీరియన్స్. దట్టు ఏంటంటే మా తాతగారు 2015లో కాలం చేశారు, 100 సంవత్సరాలు జీవించారు ఆయన. 100 సంవత్సరాల జీవితంలో ఆయన 10 సినిమాలు చూసుంటారు అనుకుంటే 9 సినిమాలు నాతోనే చూసుంటారు అనుకోవచ్చు. అందులో మగధీర ఒకటి. ఓకే, అందులో మగధీర ఒకటి. అంటే అన్ని వర్గాల వాళ్ళు, అన్ని వయస్సుల వాళ్ళు వచ్చి చూసి ఆమోదించి ఆశీర్వదించినటువంటి సినిమా మగధీర నా సంవత్సరంగా 2009. మీరు ఇందాక ఇలా వెళ్ళాను అలా వెళ్ళాను సినిమాకి అన్నారు కదా. చిరంజీవి గారేమో హౌస్లో ఎమ్మెల్యే, ఏది అసెంబ్లీలో. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అన్ని పార్టీల ఎమ్మెల్యేలు వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీలు సినిమాకి వెళ్ళాలి టికెట్లు అడగడం ఆయనని. ఆయన అసలు ఒకసారి ఊహించండి మీకు ఎలా ఉంటుందో పరిస్థితి. అక్కడ ఆఫీస్లో కూర్చుని, బ్లడ్ బ్యాంక్లోనూ అక్కడ కూర్చుని టికెట్లు వచ్చేసి కవర్ మీద రాసేవాళ్ళం. ఈ ఎమ్మెల్యే గారి ఫ్యామిలీకి ఇన్ని, ఈ ఎమ్మెల్యే గారి ఫ్యామిలీకి నేను రాసి పెడితే అక్కడ పిఎల్ ఎవరో వచ్చి గన్మ్యాన్ వచ్చి పట్టుకెళ్ళేవాళ్ళు అనమాట. ఓకే, అట్లాంటి జీవీకే, సినిమాక్స్, ప్రసాద్ మల్టీప్లెక్స్, బిగ్ బజారు, ఇలాగా మర్చిపోలేనటువంటి మధురమైనటువంటి ఒక ప్రయాణం అండి మగధీర. మరీ ముఖ్యంగా ఈ సినిమా సాధించిన విజయం ఏదైతే ఉందో రన్కి సంబంధించి, రెవెన్యూ పరంగా ఏ సినిమా అయినా ఎప్పుడు రెవెన్యూ పరంగా దాన్ని ఏ సినిమాలైనా దాటే సినిమాలు ఎప్పటికప్పుడు వస్తుంటాయి. రన్ పరంగా తీసుకుంటే ఇప్పటి వరకు మగధీరని క్రాస్ చేసేటటువంటి సినిమా రాలా. రన్ పరంగా ఇన్ని సెంటర్స్ 100 days. ఇప్పుడు మాది మదనపల్లి అనుకోండి, మదనపల్లిలో 2 థియేటర్లలో 100 days 4 shows హౌస్ఫుల్స్. ఏది 2 థియేటర్లలో, ఒక థియేటర్లో సిల్వర్ జూబ్లీ 175 days. ఇట్లాంటి రికార్డులు, రన్ పరంగా రికార్డులు సాధించినటువంటి సినిమా మగధీర. ఓకే, మీరు చాలా క్లోజ్ అసోసియేట్ కాబట్టి ఎవరికి తెలియంది మీకు మాత్రమే బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటి దీంట్లో? దీనికి సంబంధించి ఏంటంటే ఎవరికి ఇప్పటి వరకు చాలామందికి తెలుసో తెలియదో, మనం చెప్పామో చెప్పలేదో నాకు తెలియదు ఏంటి, బాగా నన్ను ఉద్వేగానికి గురి చేసిన అంశం ఏంటంటే, సినిమా పూర్తి అయిపోయింది, విడుదలైపోయింది, విజయవంతం అయిపోయింది, అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏంటంటే మార్కెట్లోకి బ్లూరే డివిడీస్ వస్తున్నాయండి. ఫస్ట్ టైం బ్లూరే డివిడీలు మార్కెట్లోకి రిలీజ్ అవుతున్నాయి. ఒకటి మగధీర, ఇంకొకటి అరుంధతి. 2 బ్లూరే డివిడీలు వస్తున్నాయి. ఇప్పటికీ గుర్తుంది నాకు, ఫోన్ వచ్చి గీతార్ట్స్ వస్తే వెళ్ళిన తర్వాత బాబు గారు అని ఉంటారు, గీతార్ట్స్ కొప్పినేడి బాబు గారు వచ్చి, శ్రీకాంత్ గారు అరణ్య గారు చెప్పారు మిమ్మల్ని కలుస్తారు, మీరు బ్లూరే డివిడీకి సంబంధించి మేకింగ్ మీరు చేయాలండి అన్నారు. నాకు ఒక క్షణం అర్థం కాల. రాజమౌళి గారు డైరెక్ట్ చేసిన సినిమా, రాజమౌళి గారి డైరెక్టోరియల్ టీంలో, రాజమౌళి గారి పర్యవేక్షణలో జరగాల్సినటువంటి పని అది. మనకు అసలు ఏమాత్రం సంబంధం లేనటువంటి విషయం అది.
ఎందుకు నన్ను పిలిచి నాకు అప్పు చెప్తున్నారు నాకు అర్థం అవ్వాలి. అరవింద్ గారు వచ్చిన తర్వాత ఆమె నువ్వే చెయ్యాలి, నీకేం కావాలో అన్నీ అరేంజ్ చేస్తారు అన్నారు. మా టీవీలో ఎడిటర్ని ఇచ్చారు, చందు, ఎడిటర్ చందు, ఏ రవికుమార్ అసలు అలియాస్ చందు, చాలా పెద్ద ఎడిటర్, చాలా పెద్ద ఎడిటర్. వచ్చిన తర్వాత పెద్ద కార్టన్ నిండా టేప్స్ చూస్తే డ్యూరేషన్ గంట టేప్స్, 36 గంటలు తీశారు సినిమా. 36 గంటలు తీశారు, 36 గంటల ఫుటేజ్. ఇది 36 గంటల ఫుటేజ్ చూడాలి ఇప్పుడు నేను. 36 గంటల ఫుటేజ్ నేను చూసి 3.5 గంటల ఫుటేజ్ తయారు చేసాం ఒకటి ఫస్ట్. 36 గంటల తర్వాత 3.5 గంటల ఫుటేజ్ అరవింద్ గారు చూశారు, ఏడిరాజా గారు వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యారు, బాబు గారు వీళ్ళందరూ చూసి 3.5 గంటల్లో నుంచి గంట కావాలి, 3.5 గంటల్లో నుంచి గంట కావాలి అన్న తర్వాత 3.5 గంటల నుంచి గంట కట్ చేసి గంటకి ఏంటి నేను స్క్రిప్ట్ రాయాలి, ఆర్సీఎం రాజు గారి చేత డబ్బింగ్ చేయించుకోవాలి. తర్వాత సినిమాకు సంబంధించి అప్పటికి రాజమౌళి గారు మేకింగ్కి సంబంధించి రాజమౌళి గారు మాట్లాడేశారు. ఆ వీడియో ఉంది, అరవింద్ గారు మాట్లాడాలి, ఆయన ఎక్స్పీరియన్స్ మాట్లాడాలి కదా అరవింద్ గారు. అది నేను కూర్చుని నేను డైరెక్ట్ చేసి అరవింద్ గారిని నేను షూట్ చేశాను. అరవింద్ గారు షూట్ చేసి తీసుకుని మొత్తం చేసి మేకింగ్ డివిడి చేస్తూ నాకు ఎడిటర్ చందు గారికి ఇద్దరికి ఒక చిలిపి ఆలోచన వచ్చింది. అదేంటంటే సినిమాలో దిష్టిపాటు ఉంది, సినిమా అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో సాంగ్ ఉంటుంది, మొత్తం మేకింగ్కి సంబంధించి టెక్నీషియన్స్ అందరూ వచ్చేటటువంటి ఒక దిష్టిపాటు తీశారు. అలా వస్తా అలా మనం కూడా ఒక దిష్టిపాటు తీద్దాం ఈ షార్ట్స్లో నుంచి, ఆ సాంగ్ వేసుకుని మా దగ్గర ఉన్న షార్ట్స్లో నుంచి మేము ఒక దిష్టిపాటు చేసామన్నమాట. చేసి కాంపిటీషన్ ఏంటంటే అరుంధతి కంటే ముందు మగధీర మేకింగ్ డివిడి, మగధీర మూవీ అండ్ ఆల్సో మేకింగ్, ఈ రెండు కలిపి 2 డివిడీలు అన్నమాట, 2 డివిడి ప్యాక్. అరుంధతి కంటే ముందు మార్కెట్లోకి మగధీర రావాలనేది మా తాపత్రయం, క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదు. ఇలా అసలు ఆర్సీఎం రాజు గారు వచ్చి ఎవరు రాశారు ఇది అన్నారు. ఆ స్క్రిప్ట్ ఒకటి ఉంటుంది అనమాట, ఆ స్క్రిప్ట్ నేను రాసినట్టు వంటి స్క్రిప్టు అది. ఆయన బాగా ఎంజాయ్ చేశాడు ఆర్సీఎం రాజు గారు. ఆయన్ని 4-5 సార్లు ముప్పు తిప్పలు పెట్టి చెప్పించుకున్న రోజు నేను చెప్పించుకుని ఇవాళకి మేకింగ్ డివిడి గురించి తలుచుకున్నప్పుడల్లా 20 రోజులు పట్టింది, 20 days. దీంట్లో ఇవాళ నా దగ్గర 3.5 hours మేకింగ్ నా దగ్గర ఉంది. ఓకే, మగధీరకు సంబంధించి మేకింగ్ నా దగ్గర నేను జాగ్రత్తగా దాచిపెట్టుకుని సేమ్ కాపీ మళ్ళీ నేను గీతా ఆర్ట్స్లో సబ్మిట్ చేస్తాను అనమాట. ఇప్పుడు బ్యాకప్ కింద వాళ్ళు పోగొట్టారు అనుకోండి, మన దగ్గర బ్యాకప్ కింద ఉండాలన్నది ఒకటి మన దగ్గర ఎప్పుడు ఉంటుంది. బయటికి రివీల్ చేసే అసలు ఒక్కసారి 36 గంటలు చూసిన తర్వాత ఇప్పటికే ఏంటంటే మధ్యాహ్నం నుంచి చూసేవాడినండి వెళ్ళి కూర్చుని, మా టీవీలో వెళ్ళి కూర్చుని చందు గారు నేను కూర్చుని చూసిన తర్వాత రాత్రంతా దాని గురించి ఆలోచించేటటువంటి వాళ్ళు. అలా మేకింగ్ డివిడికి సంబంధించి చాలా మెమరబుల్ మెమరీస్ ఉన్నాయి. అట్లా మనం వెలుపల నుంచి మనం అందించినటువంటి సహకారం ఈ చిరంజీవి గారికి కూడా తెలియదు మేకింగ్ డివిడి నేను చేశాను. ఇప్పటివరకు చిరంజీవి గారికి కూడా తెలుసో తెలీదో నాకైతే తెలియదు, చిరంజీవి గారికి రామ్ చరణ్ గారికి తెలుసో తెలియదు కూడా నాకు తెలియదు. అది నాకు తీపి జ్ఞాపకం. అది నిజంగా కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు పుడతారన్నట్టు అన్నీ కలిసి వస్తే ఒక అద్భుతం ఎలా క్రియేట్ అవుతుంది అని చెప్పడానికి మగధీర బెస్ట్ ఎగ్జాంపుల్. అటు అందరి కెరీర్లో ది బెస్ట్ ఫిల్మ్గా నిలిచిపోవడం, తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా ది బెస్ట్ టాప్ పొజిషన్లో ఉండడము అనేది. అప్పటికి టాప్ 100 సాంగ్స్లో పంచదార బొమ్మ ఒకటండి, అనుజ్ గురువార పాడిన పాట. అప్పటికి టాప్ 100 తెలుగు టాప్ 100 సాంగ్స్లో 2009 నాటికి అప్పటికి టాప్ 100 సాంగ్స్లో ఒక సాంగ్. సరే కొన్ని ఒక లాస్ట్ పాట కొంచెం వివాదం సృష్టించింది, అది సద్దుమణిగిపోయింది. చంద్రబోస్ గారు రాశారని వారి మీద వంగపట్టి ప్రసాదరావు గారు పర్మిషన్ తీసుకోకుండా దాంట్లో 2 వాక్యాలు వచ్చాయన్నది. అది అక్కడ వాస్తవానికి అక్కడ ఒదిగింది, చంద్రబోస్ గారు తీసుకున్న దగ్గర ఒదిగింది. కానీ వాళ్ళు రాసినటువంటి నేపథ్యం ఏదైతే ఉందో అది వేరే సందర్భంగా మేము రాసాము, దానిని ఇక్కడ ఇలా వాడుకోవడం కాదన్నది వాళ్ళ వైపు నుంచి వచ్చినట్టుంది. నిజంగా 16 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అని అంటే ఒకసారి వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఈ నటన నేను చేశానా అన్న ఫీలింగ్ రామ్ చరణ్ గారు ఖచ్చితంగా. ఇలాంటి ఒక అద్భుతమైన లవ్ మంచి ఫీల్ గుడ్ మూవీని ఇచ్చాను రాజమౌళి గారు కావచ్చు. వెనక్కి తిరిగి చూసుకుంటే అలా కళలో నాకు ఈ సినిమా విజయం సాధిస్తున్న కొద్దీ నాకు ఒకటి అనిపించింది.
అది ఈ మేకింగ్ డివిడి చేస్తున్న సమయంలో చాలా అరవింద్ గారిని చాలా చాలా క్లోజ్గా కలుసుకునేటటువంటి టైం ఉంటుంది, క్వాలిటీ టైం. ఆ క్వాలిటీ టైంలో ఒక మాట అన్నాను నేను, కాఫీ తాగుతూ క్వాలిటీ టైంలో ఒక మాట అంటే ఆయన వీప్ మీద ఫాట్ మన కొట్టి ఎంతసేపు నవ్వారంటే అంతసేపు నవ్వారు. నేను ఏమన్నానంటే ఏం లేదు సార్, అదేంటో వరుస బ్లాక్ బస్టర్లు ఇచ్చారు చిరంజీవి గారు మీకు, తర్వాత ఏమో ఇప్పుడు రామ్ చరణ్ గారు మొదలు పెట్టారు తిరిగి వరుస బ్లాక్ బస్టర్లు ఇవ్వడము, ఓకే తండ్రి కొడుకులు ఇద్దరు మీకు వరుసగా బ్లాక్ బస్టర్లు గీతా ఆర్ట్స్కి మీకు ఇవ్వడానికి పుట్టారో అని అనిపించింది నాకని అన్నాను నేను. ఓకే నిజంగా వాళ్ళ అనుబంధం అలా సెట్ అయిపోయింది. మరొకసారి మగధీరాన్ని గుర్తు చేస్తూ మా సినిమా ప్రేక్షకులను అలరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు.